మీకు బాగా గుర్తుండిపోయే ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? మేఘాలయలో ఒక చిరపుంజి అని మీరు పేరు విన్నారా? 365 days వర్షం పడతాయి. అక్కడ చాలా ఫేమస్ ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి, నోకలికాయ్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. ఈ నోకలికాయ్ వాటర్ ఫాల్స్ లో నేను ఇంకో అబ్బాయి కన్నా అని చెప్పిన అతను నా పెట్టు, మేము ముగ్గురం కలిసి ఆడదాకా పోయిన వాళ్ళు పైకి వెళ్ళి చూసినాం. పైకి వెళ్ళి చూసిన తర్వాత కింద మస్తు కనబడుతుంది, వాటర్ ఫాల్స్ కింది దాకున్నాయి. అరే ఇవి కింది దాకున్నాయి, ఎక్కడున్నాయి చూద్దాం పదా అని చెప్పేసి అనుకున్నాం. అయితే గూగుల్ మ్యాప్ పెట్టినాం మేము వాటర్ ఫాల్స్. గూగుల్ మ్యాప్ అంటే దానికి అసలు గూగుల్ మ్యాప్ లేదు, రోడ్డు లేదు, అసలు ప్లేస్ లేదు, ట్రెక్కింగ్ అడవిలోకి వెళ్ళి పోవాలి. అయితే కొద్ది దూరం పోయినాం. పోయిన తర్వాత మాకు అర్థమైపోయింది మేము తప్పిపోయినామని. పొద్దున్నే 8 గంటలకేమో ఇక ఈడి దాకా వచ్చినాం కదా, వెనకకేం పోతాము, ముందుకు పోదాం పదా అని అనుకున్నాం. అనుకున్న తర్వాత కింద వాటర్ ఫాల్స్ ఉన్నది, ఆ సౌండ్ ఉంటుంది కదా వాటర్ ఫాల్స్ సౌండ్ ఎక్కడైతే అది వినుకుంటా నేను బగ్గిగాడు ఆ అబ్బాయి ముగ్గురం పోతాను. లాస్ట్ మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటలకు రీచ్ అయినాం. ఆడికి రీచ్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ రిటర్న్ వస్తాం కదా. రిటర్న్ కరెక్ట్ ఒక 100 meters వచ్చిందాక మేము వచ్చిన దారి మాకు తెలుస్తలేదు. అన్నీ ఒకేలా కనబడతానే, మొత్తం అడవే కనబడుతుంది. మేము ఎక్కడో కింద లోయలు ఉన్నాం, అందులో బెంగాల్ టైగర్స్ ఉంటాయంట, బేర్స్ ఉంటాయంట. కొంచెం ముందు పోతే బంగ్లాదేశ్ బార్డర్ అని అంటారు, లైక్ చెప్పారు. అంటే ఎంత సమయం పట్టింది మీరు అక్కడికి? రాత్రి 11 గంటలకు దొరికినాం మేము పోలీసు వాళ్ళకి. మమ్మల్ని దొరకబట్టడానికి వచ్చిన పోలీసు వాళ్ళు 2 బెటాలియన్స్ 3 బెటాలియన్స్ వాళ్ళు కూడా తప్పిపోయారు. అది కూడా పైన ఉన్న వాళ్ళు పోరగాలు పొద్దుగాల పోయి గీడ బ్యాగులని వాళ్ళ మేము లక్కీ ఏంటంటే బ్యాగులు అక్కడ పెట్టినాం అన్నట్టు, ఇదంతా మోసుకపోవడం ఎందుకని చెప్పేసి. అంటే మీరు ఇంకా వెనక్కి రాలేదని వాళ్ళు కంప్లైంట్ ఇట్లా వచ్చి పోయారు టూరిస్టులు అటే పోయారు అంటే, అది పోయిన అందరు తప్పిపోతారట వాళ్ళకి, అది మాకు తెలియదు. అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు ట్రై చేయంగా ఇంకా రాత్రి 12-11 అవుతుంది కదా, అప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది కదా, అప్పుడు లైక్ వాళ్ళు అరుస్తూ ఉన్నారు అన్నట్టు. ఓ ఓ అని అరుస్తూ ఉంటే మేము ఓ ఓ అని అరుచుకుంటా ఆ సౌండ్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో దగ్గర కింద పడుతుందో అట్లా కొండ పోతుంది. తర్వాత వాళ్ళు మమ్మల్ని 11-12 గంటలకు పోలీస్ స్టేషన్ రీచ్ అయినాం. అమ్మో అది ఒక డేంజర్ అసలు. ఆ వీడియో ఉన్నది ప్రతి ఒక్కటి, అది రికార్డ్ చేసి పెట్టినా పిచ్చోళ్ళ ఉన్నాం, మేము అయిపోయినాం, మేము చచ్చిపోయినాం అని వీడియోలు కూడా తీసినాం. అప్పటికి బ్యాటరీలు 2 డెడ్, వర్షం పడుతుంది, నీళ్లు తాగడానికి చెట్ల మీదకి నీళ్ళు వస్తాయి కదా, లేకుంటే ఇట్లా చెట్టు ఇట్లా మీదకి కారుతా ఉంటే ఇట్లా నాలుక పెట్టి నాలుక తడుపుకోవడం. నాతో పెట్టింది పొద్దున్నుండి ఏం తినలేదు, ఇక్కడే కదా అన్నట్టు పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా పోయినాం. అది నరకం అసలు, అది ఎప్పటికీ మర్చిపోను. అయితే పోలీసులు ఇక్కడ బాగా హెల్ప్ చేసినట్టున్నారు ఆ టైంలో. పోలీసు వాళ్ళు మన వాళ్ళు వచ్చారు. నేను అప్పుడు ఏం చేసిన, కొంచెం సిగ్నల్ వస్తే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పరిచయం ఉంటే నాకు హెలికాప్టర్ పిలిపోయారంటే, ఏంది ఇదే అన్న ఏమనుకుంటాను, హెలికాప్టర్ ఏం చెప్తా నీకోసం, నువ్వు పెద్ద సెలబ్రిటీ అన్నట్టు చూసారు. లాస్ట్ పోలీసు వాళ్ళు సేవ్ చేసారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.